ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తుందని అందరం చూస్తుంటే దాంతోపాటుగా ఇరాన్ ముప్పేట దాడికి రెడీ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. హెజ్బుల్లా, హమాస్, హౌతీ వీళ్ళందరితో కలిపి దాడి చేయించడం, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీళ్ళతో గ్రౌండ్ అటాక్ చేయించి రెండో వైపు నుంచి మరొక వైపు ఇరాన్ ఏమన్నా మిస్సైల్స్ అటాక్ చేస్తుందో హైపర్సోనిక్ మిస్సైల్స్తో అనుకుంటే ఇక్కడ సీన్ మారింది. హెజ్బుల్లా చేతన భారీ అటాక్ చేయించింది. ఈ తెల్లవారుజామున దాడి పెద్ద ఎత్తున జరిగింది, ఐరన్ డోమ్ ఫెయిల్ అయ్యిందని కూడా హెజ్బుల్లా ప్రకటించింది అని చెప్పుకున్నాం. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడే దాని మీద స్పందించింది, తాజాగా ప్రకటించింది. ఐరన్ డోమ్ని దాటి రాలేదు, ఐరన్ డోమ్ వాటన్నిటిని నిరోధించిందని చెప్పింది. వాళ్ళు చెప్పినట్టు వందలాది మిస్సైల్స్, టోటల్గా 30 మిస్సైల్స్ వాడారు, వాటిటన్నిటి దారిలోనే దెబ్బతీసామని చెప్పింది. నో క్యాజువాలిటీస్ అంటే ఏ ఒక్కరూ చనిపోలేదు అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. తద్వారా ఏదైతే హెజ్బుల్లా వాళ్ళ యొక్క ప్రయత్నం లేదా హెజ్బుల్లా ద్వారా ఇరాన్ చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది.